భారతిరెడ్డి గారి గురించి అలా అనుచిత వ్యాఖ్యలు చేయడం తప్పు. ఆవిడ మొన్న ఈ మధ్య ఒక ప్రెస్ మీట్ ఒక వాయిస్ బయటకొస్తే మహిళల గురించి మాట్లాడడం తప్పు. అట్లే మహిళలు కూడా రాజకీయాల్లో అనుచిత వ్యాఖ్యలు అట్లా చేయకూడదు. రాజకీయాన్ని హుందాగా చేద్దాం. ఇవాళ కాకపోతే రేపు నిలబడతాం. ఏమవుతది? దానికోసం మనం అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఆడబిడ్డలు వారి పరిధి దాటి మాట్లాడడం అది తప్పేమో! అది జగన్ గారు కూడా అలాంటివి సపోర్ట్ చేయరు. అలాంటి నాయకుల్ని ప్రోత్సహించడం కూడా తప్పు అని మాట్లాడతారు. అంటే ఆవిడ ఉద్దేశ్యం ఆవిడ రోజా గారిని కూడా ఆ మాటలకి కరెక్ట్ అని మాట్లాడారు. తప్పది. ఎందుకు రోజా గారు? మీరు సతీమణితో మీరెక్కడున్నారు? మీరు ఆవిడెందుకు అందుబాటులో లేకపోయారని అడగండి. ఆవిడెక్కడో ఉండి పాలు పితుక్కుంటుందా అంటే అది కూడా తప్పే. మనకనవసరం. ఒక ముఖ్యమంత్రి గారి భార్య గురించి మాట్లాడడం అనే మాట్లాడుతది భారతిరెడ్డి గారు. చాలా మంది అన్నారు. నేను పార్టీలోకి వైసీపీ పార్టీలోకి నేను వెళ్ళలేదండి. ఏ పార్టీలోకి నేను వెళ్ళలేదు. నేనొక న్యాయవాదిగా ఉన్నాను. చాలా మంది అంటారు. మీ వెర్షన్ భారతి గారికి బాగా మ్యాచ్ అవుతదండి. ఆవిడ కూడా 16 నెలలు జగన్ గారిని జైల్‌లో పెట్టినప్పుడు సోనియా గాంధీ గురించి ఎక్కడ అనుచిత వ్యాఖ్యలు చేయలా. నా భర్తని జైల్‌లో పెడతావా? నువ్వు ఒక ఆడదానివేనా? నువ్వు అదా, నువ్వు ఇదా అని ఎక్కడ అనలా. అదే మాదిరిగా చంద్రబాబు గారు ఆ కేసులో, ఈ కేసుల్లో ఆరిని ఇబ్బంది పెట్టినా, వారు ఓడిపోయి ఇబ్బందులు ఎదుర్కొంటున్నా కానీ ఎక్కడా కూడా ఆ నాయకుల గురించి, ఆ నాయకులైనటువంటి మహిళల గురించి ఎందుకంటే అనిత గారనుకుంటా. నీ భర్తకి అతనెవరవుతారు? అతనికి ఎవరవుతారో ఏదో ఒక అనుచిత వ్యాఖ్యలు కూడా చేశారు. భారతమ్మ గారికి విజయమ్మ గారి భర్త ఏమవుతాడు? అది ఇది అంటూ కూడా మాట్లాడారు. మరి అటువంటి అనిత గారి గురించి భారతమ్మ గారు ఎందుకు మాట్లాడలేదంటే, మనం ఒక వ్యక్తి గురించి మనం మాట్లాడితే ఎలా ఉంటదంటే, ఒక ఏనుగు వెళ్తున్నప్పుడు కుక్కలు మొరుగుతుంటాయి. వెనక్కి తిరిగి ఒక కుక్కకి సమాధానం చెప్తే ఇంకో కుక్క మొరిగిద్ది. ఇంకో కుక్క సమాధానం చేస్తే ఇంకో కుక్క మొరిగిద్ది. అదే ఏనుగు వెళ్ళిపోతూ ఉందనుకోండి, కుక్కలు మొరిగి, మొరిగి ఎందుకు ఏనుగు వెనక్కి తిరగట్లా? మొరిగి, మొరిగి మన సమయమేమో వృధానా అని వెళ్ళిపోతుందట. ఆ ఏనుగులో ఏ మహిళ ఉన్నా అంతే. ఆ ఏనుగులో భువనేశ్వరమ్మ ఉన్నా అంతే, భారతమ్మ ఉన్నా ఒకటే, అన్న లజీనా గారు ఉన్నా ఒకటే. మనం మాట్లాడకూడదు. వాళ్ళు రాజకీయ ప్రత్యర్థులు కాదు. రాజకీయ నాయకులు భార్యలు. అదే వాళ్ళు చేసుకున్న పాపాలా అంటే తప్పది. మనం ప్రత్యర్థిని ఎదుర్కొందాం. గతంలో ఎప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు బూనమ్మ గారి గురించి మాట్లాడా, బూనమ్మ గారు విజయమ్మ గారి గురించి మాట్లాడలా. ఒక మంచి కుటుంబంగా సత్సంబంధాలుగా ఉండేవాళ్ళు. ఇప్పుడేంటో మరి ఇంత నీచపు రాజకీయాలయిపోయినియి. మీకు గుర్తుందో లేదో బెండపాడులో ఒక బిడ్డ ఇంగ్లీష్‌లో మాట్లాడింది. చాలా యెస్. ఫ్లూయెన్స్ ఇంగ్లీష్‌లో మాట్లాడింది. ఆ అమ్మాయిని ఎగతాళి చేసి, ట్రోల్లేసి అబ్బబ్బబ్బా! అంత దారుణంగా చేసేసిందంటే టీడీపీ సోషల్ మీడియా. అదే మాదిరిగా తెనాలిలో ఒక ఆడబిడ్డ జగనన్న నాకు ఇంటి పట్టా ఇచ్చాడు అని సంతోషంగా గంతులేసిన ఆడబిడ్డ ఒక 4, 5 రోజుల్లో, ఒక 10 రోజుల్లోనో విగత జీవిగా పడింది. సూసైడ్ చేసుకునే పరిస్థితికెళ్ళిపోయింది. సోషల్ మీడియా ఎంత దారుణం అయిపోయిందంటేనండి, గట్టిగా గర్జించే రోజా, ఇప్పుడు మనం అనుకున్న రోజా గారు ఎవరైతే, ఆవిడ మీద అతనెవరో ఒక వైజాగ్‌కి సంబంధించిన ఎమ్మెల్యే అనుకుంటాను. "నీ బ్లూ ఫిల్మ్స్ ఉన్నాయి. ఏ రోజా నీ బతుకేంటో నాకు తెలీదే. నీ ఏ హోటల్ రూమ్‌కెళ్ళావో నాకు తెలీదే" అన్నారే. ఆ హోటల్ రూమ్‌లోకి ఆవిడెళ్ళినప్పుడు మీరు గేట్ కాడ కాపలా ఉన్నారా? హోటల్ రూమ్‌లోకి ఆవిడెళ్ళినప్పుడు అలా వెళ్ళకూడదమ్మా. ఇది రాజకీయం కాదు. నీకెందుకు నువ్వు రా నీకు మేమున్నాం. నీ తండ్రి లాంటి వాళ్ళం నీకున్నాం. నీ దగ్గర మంచి వాక్చాతుర్యం ఉంది. మంచి సబ్జెక్ట్ ఉంది. ఆ! అని మాట్లాడలేదే. బ్లూ ఫిల్మ్స్ అని మాట్లాడుతున్నారా? ఎంత కన్నీటి పర్యంతం అయ్యారు సార్ రోజా గారు. సుప్రీం కోర్ట్ చట్టాలెలా ఉన్నాయి? ఆడబిడ్డలు ఒక తప్పు చేస్తే ఏ పరిస్థితుల్లో చేసినారో, ఏ ఎదవ దగ్గరుండి చేపిచ్చినాడో వాళ్ళ గురించి మాట్లాడండి గానీ, ఆడబిడ్డల గురించి మాట్లాడకండి. అంటూ కూడా గొప్ప చట్టాలే ఇచ్చినియి సార్. మంచో చెడో మనకనవసరం. తప్పు గదా! ఆవిడ కన్నీటి పర్యంతం అయిపోయింది. నా బిడ్డల ముందు నేను తలెత్తుకోవాలా? వద్దా? మీరెలా మాట్లాడారు నా గురించి అంటూ. సో, ఇది చాలా తప్పు సార్. అదే మాదిరిగా వంగలపూడి అనిత గారు కూడా అసెంబ్లీ సాక్షిగా కన్నీటి పర్యంతం అయ్యారు. దాని గురించి మనం తప్పుగానే భావించాలి. ఎందుకంటే అలా ఎవరు ఒకరిని వేధించుకోకూడదు, బాధ పెట్టుకోకూడదు. ఆడబిడ్డలు అలా కన్నీటి పర్యంతంతో బాధపడకూడదు. హుందాతత్వంతో రాజకీయం చేద్దాం. ఇకపోతే విజయమ్మ గారు విజయమ్మ గారు, షర్మిలమ్మ గారు వీళ్ళందరి గురించి కూడా గతంలో టీడీపీ సోషల్ మీడియా ఏదైతే ఏదైతే బాలకృష్ణ గారి పార్టీ ఆఫీస్ నుంచి, వారి గెస్ట్ హౌస్ నుంచి వచ్చినటువంటి వీడియోలు ఆధారపూర్వకంగా షర్మిలమ్మ గారే స్వయంగా కేసులు పెట్టారు. ఈ బాలకృష్ణ గారి ఇంటి నుంచి, ఆఫీస్ నుంచి వచ్చినయి వ్యక్తులే నా గురించి ఇలాగా పోస్టులు పెట్టి నా క్యారెక్టర్ అసాల్ట్ చేస్తున్నారు అంటూ. ఇకపోతే సుభాషిణి గారు. ఎవరైనా రాజకీయంలో అంటే కనపడాలి, మనం బాగా హైలైట్ అవ్వాలి అంటే, మనం చేసే పనులు, సేవా కార్యక్రమాలు. వాటిని ఎవరు చూస్తారు రజనీ గారు? ఎవరు పట్టించుకుంటారు? అయితే ఈ మాదిరిగా తిట్టేస్తారా? ఈ మాదిరిగా తిట్టేస్తే ఈరోజు మనం చర్చించుకునే విషయాల్లో సుభాషిణి గారి పేరు ఉంటదా? తప్పు గదా!
ఆవిడ కూడా అలా మాట్లాడకుండా ఉండాల్సింది. అదే అంటే మాదిరిగా అంటే మా ఆవిడ పాపులారిటీ కోసం చేశారంటారా? సరే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం కదా! ఇదే సుభాషిణి గారు ఎవరు ఒక తిరుపతికి సంబంధించినటువంటి ఒక పోస్టు. ఆవిడ ఎక్కడ కూడా పెద్దగా చాలా ధర్నాల్లో వాటిల్లో వీటిల్లో అక్కడ తిరుపతి వరకే ఉంటారు. కానీ ఈరోజు రాష్ట్రం మొత్తం వినపడుతుంది కదా! దేనికి? ఆవిడ గొప్పతనం కాదు. ఆవిడ ఎవరినైతే తిట్టారో వారి గొప్పతనం. భారతిరెడ్డి గారి గొప్పతనం వల్ల ఎవర్రా భారతిరెడ్డి అమ్మని తిట్టింది? ఎవర్రా మన భారతమ్మని తిట్టింది? ఆడెవడో తిరుపతి సుభాషిణి అంట ఎట్టెట్ట మాట్లాడిద్ది అడ్డగాడిదంటదా మన భారతమ్మని అంటూ, మన భారతమ్మని తలుచుకుంటూ తిట్టిన వారి పేరుని కూడా తలుచుకుంటుంది. సో, కనపడని హైలైట్. ఆవిడేమంటుంది? నేను మాట్లాడితే నా కుటుంబంలో నేను 'కిరణ్ రాయల్‌తో' డాన్స్ వేసిన వీడియో బయటికి తీస్తారా? నా కూతురు పెళ్లిలో, నా కొడుకు పెళ్లిలో నేను డాన్స్ ఎయక భారతమ్మొచ్చి డాన్స్ ఏసిద్దా? అసలు ఎందుకు వారి భార్యల గురించి, వారి ప్రస్తావన గురించి, ఒక మాజీ ముఖ్యమంత్రి సతీమణి గురించి మనకెందుకు? మన ప్రత్యర్థి ఎవరు? రోజా గారు. రోజా గారి గురించే కదా మీరు గతంలో మాట్లాడేది. ఎవరు మిమ్మల్ని చూడట్లేదా? రోజా గారి గురించి మాట్లాడితే. ఓకే. మిమ్మల్ని ఎవరైనా చూడడం కోసం మీరు భారతమ్మ గారి పేరుని ప్రస్తావిస్తారా? భారతమ్మ గారిని అడ్డగాడిద అని సంబోధించేస్తారా? తప్పు గదా! వాళ్ళు ఊరుకుంటారా? వాళ్ళకెంత బాధ కలుగుతది? వాళ్ళ ఒక మాజీ ముఖ్యమంత్రి గారి భార్య ఈ రోజు ఎవరిని తిట్టదేంటి? వాళ్ళ భర్త జైల్‌లో 16 నెలలున్నాడు. ఎవరి వల్ల? ఏ పార్టీ వల్ల? ఏంటి మాట్లాడదేంటి అంటే, ఏమో కానీ ఏమవుతది? ఏమవుతది? జగనన్న అన్నిటికి తట్టుకుంటాడు, నిలబడతాడు. అంత మాత్రానికి మనం మహిళల గురించి మాట్లాడి, మనం కూడా ఒక మహిళలే మనకి ఇద్దరు బిడ్డలున్నారా? మన ఇంట్లో కూడా ఆడబిడ్డలున్నారు. అంటూ చక్కని హుందాతత్వంతో ఆవిడ పెట్టిన వీడియో ఒకటి చూస్తున్నాను సార్. అంటే ఆవిడ మాట్లాడిన వీడియోని ఇప్పుడు హల్చల్ చేస్తున్నారు. అంత హుందాతత్వమైనటువంటి బూనమ్మ గాని, భారతమ్మ గాని వీళ్ళ గురించి మనం ఎందుకు మాట్లాడాలా? వాళ్ళెవరిని బూతులు తిట్టరే, అన్నీ ఉన్న విస్తరాకు అణిగిమణిగి ఉంటది. ఏమీ లేనిదే ఎగిరెగిరి పడిద్ది. అంటే ఎగిరెగిరి ఎందుకు పడుతుంది? దేనికోసం? ప్రచారం కోసమా? పబ్లిసిటీ కోసమా? పదవి కోసమా? మనకెందుకు? మనం మాట్లాడదాం. సబ్జెక్ట్ మాట్లాడదాం. విడుదల రజనీ గారి గురించి గతంలో టీడీపీ సోషల్ మీడియా సజ్జల గారిని తీసుకొని అదేంటి చీరాల రిసార్ట్‌కెళ్ళినాడు అని మాట్లాడినాడే తప్పు గదా! ఒక కమ్యూనిస్ట్ భావాలు గలున్న వ్యక్తి సజ్జల గారు. ఎక్కడో రాజకీయంలో టీడీపీ వాళ్ళ వల్ల ఇబ్బంది పడి బయటకొచ్చి జగనన్న ఈరోజు ఒక హోమ్ మినిస్టర్ స్థాయికిచ్చి కూర్చోబెడితే కన్నీటి పర్యంతమై స్టేజ్ మీద కూడా మాట్లాడినటువంటి పరిస్థితి. మీ రుణం తీర్చుకోలేము అంటూ ఈరోజు రోజా గారు గాని, రజనీ గారు గాని అక్కడ ఎదుర్కొన్న ఇబ్బందులు ఇక్కడ ఈయన స్వాగతించడం, ప్రముఖ స్థానాన్ని కల్పించడం వారికి నిజంగా చాలా సంతోషంగా ఉంటుంది గదా! కష్టపడే వారికి దానికి తగ్గ ఫలితాన్ని ఎవరిస్తే వారి వంతు. సో, ఇటువంటి పరిస్థితుల్లో ఒకరి గురించి ఒకరు అనుచిత వ్యాఖ్యలు చేసుకోకుండా హుందాతత్వంతో రాజకీయం చేద్దాం. రాజకీయంలో మహిళలు తీసుకురావద్దు. నిన్న టీవీ డిబేట్‌లో కూడా వైసీపీ వాళ్ళే పెంచి పోషిస్తారు ఇలా మహిళల్ని దూషించడం అన్నారండి. నాకప్పుడు గుర్తొచ్చింది. 1983 85 తెలుగుదేశం పార్టీ పెట్టిన సంవత్సరం నాకు గుర్తులేదు. అయితే అప్పట్లో లక్ష్మీ పార్వతి గారి గురించి అనుచిత వ్యాఖ్యలు చేసింది అదే టీడీపీ సోషల్ మీడియా. అప్పుడు సోషల్ ఫస్టు మీడియా లేదుగా మేడం. అంటే వారిక ఏకంగా బయటకొచ్చి పబ్లిక్ మీటింగ్‌లో ఆమది, ఆమిది, ఆమిది, ఆమది, ఆమది అని మాట్లాడింది. అంటే మహిళలని కించపరుస్తూ ఉండే సంప్రదాయాన్ని మొట్టమొదటగా లేవనెత్తింది టీడీపీ లక్ష్మీ పార్వతి గారు. దానికి సంబంధించిన విక్టిమ్.